హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్జీ వ్లాగ్స్ 007. ఈ రోజు అయితే సంక్రాంతి పండుగ కాబట్టి పొద్దుగా లేవగానే ఎక్సర్సైజ్లు అవి చేసేసుకొని తాండలో యూత్ అంతా కలిసి ఒక జాగాల మా గుమిగూడి ఈరోజు అయితే యాటకు వద్దామని ఫిక్స్ అయిపోయినాము. ఒకటి కాదు 2 యాటలకు వద్దామని రెడీ అయిపోయినాము. ఇక చివరిసారిగా 2 యాటలు అయితే ఫిక్స్ చేసేసినాము. ఇక చలో పొద్దుగాలనే వాకిలు అడకడం కానీ ముగ్గులు వేయడం కానీ చేస్తాం. అది కామనే ప్రతి ఊర్లో. ఈరోజు మేము కూడా అదే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 యాటలు అయితే రెడీ పెట్టుకున్నాము. ఒక యాట అయితే మావాడు పట్టుకున్నాడు, ఇంకో యాట అయితే రెడీ కోసేసినాము ఆల్రెడీ. దాని రక్తం కూడా తీసేసినాము, ఎందుకంటే రక్తం అంతా పల్సగా దాన్ని పిసికేస్తున్నాడు. ఎందుకంటే దాని సలవి కోసం రెడీ పెట్టుకోవాలి కాబట్టి, పల్సర్ లేకపోతే సలవికి పని చేయదు. ఇక మా వాళ్ళు అయితే తీస్తూనే ఉన్నారు చర్మం. ఇక మంచి పక్కన ఒక సలవి పెట్టడానికి మంటలు కూడా రెడీ చేస్తున్నారు. పచ్చని పొలాల పక్కన ఊర్లో ఇంకెంత బాగుంటుందో చూడండి. మంటల్లో ఒక తలకాయ అయితే కాల్చేస్తున్నాడు మావాడు. ఇది రెండో మేక కోసినప్పుడు దాంట్లో ఇక చింతపండు ఉప్పు వేసి దాన్ని మంచిగా పల్సగా వేసేసుకున్నాడు. ఇక సొలై కోసం అయితే బోటిని కట్ చేసినాము, దాన్ని ఫ్రెష్గా నీట్గా కడిగేస్తున్నాడు. నేను కూడా మా దాదితో సరదాగా కాసేపు అట్లా మాట్లాడుకొని, చిన్నపిల్లగాడు దానికి పతంగి చెట్లో పొదల్లో దాన్ని ఏమంటారు, దాన్ని ఇరుక్కుంది కాబట్టి దాన్ని సరదాగా తీసేసి వానికి ఇచ్చేసిన. వాడు ఖుషి, నేను కూడా ఖుషి, ఎందుకంటే ఈ ఆటకు వస్తున్నాము అట్లా. చలో మా కాక అయితే ఇప్పుడు సొలై కోసం ఈ ఆట రెడీ చేసేస్తున్నాడు. మటన్ ముక్కలు సన్నగా చూడండి. సరదాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఆ పని చేసుకోవడమే ఆనందంగా ఉంటుంది. పండగ కదా, తల ఒక పని చేయడంలో సరదాగా ఉంటుంది. ఇద్దరు లెజెండ్స్ ఆట కోయడంలో దిట్ట. ఇక మా కాక అయితే ఫనీ జోక్స్ చేసి అందరిని నవ్విస్తూ ఉంటాడు. ప్రతి పండగకి ఇదే పని. నాకు పండగకి అని కాకుండా బయట విషయంలో కూడా అంతే సరదాగా ఉంటాడు అందరితో. ఇక మావాడైతే బ్రేక్ఫాస్ట్ కోసము లివరు అండ్ గుండె ఇట్లాంటివి చిన్నవి కాలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మేము ఆట కోసిన ప్రతిసారి మాకు బ్రేక్ఫాస్ట్కి అదే ఉంటుంది. ఇక మా భద్రం అయితే చలికి వణికిపోతున్నాడు పొద్దుగాలని, ఏంద్రా లొల్లి అని. ఇక కార్యం అయితే కాలుస్తున్నాడు బ్రేక్ఫాస్ట్ కోసం. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మావాడైతే దాన్ని చిన్న ముక్కలు చేసేస్తున్నాడు. చిన్న ముక్కలు చేసిన తర్వాత ఇక అందరికీ బ్రేక్ఫాస్ట్ పంచిపెట్టాలి కాబట్టి చిన్న ముక్కలు చేస్తున్నాడు. ఈ ఆట అంతా అయిపోయే వరకు బ్రేక్ఫాస్ట్ ఇవే మాకు. ఒక ప్లేట్లో తీసేసుకొని 3-4 ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ కలిపేసి ఇక అందరికి ఒక్కొక్క పీసెస్ ఇచ్చి అది బ్రేక్ఫాస్ట్ వరకు అవుతుంది. వీళ్ళిద్దరు మా తాండా లెజెండ్స్. వీళ్ళకు ముందు ఇచ్చిన తర్వాతనే ఇక మా అందరికి ఇస్తారు, ఎందుకంటే తాండా పెద్ద మనుషులు కాబట్టి గౌరవించుకోవాలి కదా, అందుకని. ఒకప్పుడు వీళ్ళు మాకు ఇచ్చేది, ఇప్పుడు అందరికైతే పంచి పెడుతున్నారు. తాండా పెద్ద మనిషి తిన్న తర్వాతనే ఇక మేమందరం తినాల్సి వస్తుంది. తాండా పెద్ద మనిషి తిన్నాడు కాబట్టి మేము కూడా తింటున్నాము బ్రేక్ఫాస్ట్. చూడండి అందరికీ ఎంత ఖుషిలో ఉందో. నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసిన. మావాడు ఫుల్ బిజీ కొత్త ఫోన్ కొన్నాడు నిన్ననే. ఇక సొలై కోసం అయితే రక్తం రెడీగా ఉంది. చూడండి స్టార్ ఐటమ్ ఎట్లా అవుతుందో ఆడ రెడీ పెడుతున్నాడు మా అన్న సొలై. దానికోసమే స్పెషలిస్ట్ అయినా. మా కాక కూడా ఇది సొలై వండడంలో ఇంకా స్పెషలిస్టు. ఇటు ఈ సొలై అయ్యే కొద్దీ అయ్యే టైంలో ఇక పాలు పెట్టడం అయితే అవుతుంది. చిన్న మటన్ ముక్కలు కోయడము, దానికి పాలు పెట్టడము. ఇక మావాడు సురేష్ చిన్న పిల్లలతో భలే ఆడుకుంటాడు సరదాగా, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఇక పాలు పెట్టడం కూడా రెడీ అయిపోతుంది. ఒక పాలు వచ్చేసి ఒక మటను 2 కేజీల వరకు వచ్చింది. 2 కేజీల మటను, ఒక 1/2 కేజీ సొలై వస్తుంది. 1/2 కేజీ సొలై అని అనుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్ తినరు కాబట్టి దానికి నీళ్ళు తాగినట్టు మనం కళ్ళు తాగుతారు మా వాళ్ళు. చలో అందరు సరదాగా కళ్ళు తాగడము, బ్రేక్ఫాస్ట్ చేస్తడం అంతే జరుగుతుంది. ఏం ఎండరానైనా పొద్దుగాలనే అనుకుంటున్నా. ఇక సొలై అయితే అయిపోయింది. దాంట్లో ఇక రక్తం పోసుకొని మంచిగా కలిపేసి ఒక 2 నిమిషాలు మంచిగా కలిపి తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఎంత ఎర్రగా ఉందో చూడండి. వేడి తగులుతున్న కొద్దీ నల్లగా మారిపోతుంది, ఎందుకంటే మటన్ ముక్కలు వేడిగా ఉన్నాయి కాబట్టి, పైన రక్తం కూడా వేసినాయి కాబట్టి దాన్ని కలుపుతూ ఉంటేనే ఆ వేడికి అది కొంచెం నల్లగా మారిపోయి టేస్ట్లోకి మారిపోతుంది.
మొత్తం కలిపేయకుండా కొంచెం దాంతో కప్పేసి మళ్ళీ కొంచెం సెగ తగిలించింది అనుకో, ఆ సెగకి ఇంకా టేస్ట్ అయిపోతుంది, ఇంకా ఈ అమృతమే అనుకోండి. ఇప్పుడు దించేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఇంకెక్కువ కలిపితే మళ్ళీ గలీజ్ ఉంటుంది, అందుకని ఇప్పుడు కప్పేసి ఇక్కడ పక్కన పెట్టేయడం. ఇక అయిపోయింది. ఇక పాలు పెట్టుకుంటున్నాం. ఇక పాలు పెట్టడైతే రెడీ అయిపోతుంది. తాండా పెద్ద మనిషి నుంచి మొదలు పెడతారు. తాండా నాయక్ ఆయన నుంచే ఫస్ట్ పాలు, ఆ తర్వాత కార్యదర్శి అంటే కార్భారి అంటాం మేము ఆయనకు, తర్వాత ఇక తాండా లీడర్స్ ఉంటారు కదా, కొంతమంది చిన్న పేరు చోటా మోటా లీడర్స్, ఇక వాళ్ళకి ఒక్కొక్కటి సర్వ్ ఇచ్చేస్తారు. ఇక స్టార్ ఐటమ్ తర్వాత చూడండి, అర్ధ కిలో ఖచ్చితంగా ఉంటుంది. అర్ధ కిలో ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు 2 కిలోల మటను, అర్ధ కిలో సొలై, 2.5 కిలోలు. సొలై కోసం మేము యాటలు కోసం అంటే నమ్మండి, ఎక్కడైనా అంతే. మా ఎస్టీ కేటగిరీలో ఎవరైనా అంతే, కానీ సొలై కోసమే యాట కోస్తారు. తినడం పెద్ద విషయం, మటన్ ముక్కలు తినడం పెద్ద విషయం కాదు మా వాళ్ళు, కానీ సొలై కోసం అయితే కోసుకుంటారు. అంత గొడవలు కూడా జరుగుతాయి, అంత బాగుంటుంది టేస్ట్. దీనికోసం ఒక ముక్క అటు ఇటు పోకుండా తూకం ఉంటుంది. చూడండి, ఒకటి ఎక్కువైందని చెప్పేసి తీసేస్తున్నాడు, అట్లుంటుంది. ఎప్పుడు ఇస్తారా అని వెయిటింగ్ ఉంటుంది మా వాళ్ళకు. అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి దానికోసం అంత వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. అది ఒకసారి తిన్నామంటే ఇక సాయంత్రం వరకు అన్నం తినబుద్ధి కాదు. వేడిగా ఉంది కాబట్టి తిరిగేస్తున్నాడు మా కాక. వెయిటింగ్ చూడండి, కట్టెలు పట్టుకొని కూర్చున్నాడు మా అన్న. ఎవరన్నా డిస్టర్బ్ అవుతుందా, ఎవరన్నా ఏమైనా చేస్తారేమో అని పక్కన. కొంచెం తక్కువైందని మళ్ళీ పెట్టేట్టుకున్నాడు. చూడండి, ఎవరికైనా ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి మా అన్న కట్టె పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇంకెప్పుడు ఒడుస్తుందిరా నాయనా అని నా ఆలోచన, ఎప్పుడెప్పుడు తింటామా అని ఇంకో ఆలోచన. ఎందుకంటే ఇంటికి పోయి తిన్న తర్వాత ఇంకా బాగుంటుంది, అక్కడ ఇచ్చేది వేడి వేడిలో తింటే ఇంకా బాగుంటుంది. ఎటు పోయినా కానీ భలే ఉంటుంది అబ్బా టేస్ట్. చూడండి, మా పెద్ద మనిషి ఎట్లుందంటే తలకాయ వస్తూనే ఉంటాడు. మావానికి టేస్ట్ చెప్పురా అంటే ముందు తినని దాని తర్వాత చూద్దామంటాడు, అంత బాగుంటుంది. మా కాక వండిండు కాబట్టి చూస్తున్నా టేస్ట్ ఎట్లుందంటే సూపర్ అన్న. ఏంద్రా నాయన నాకే ఇస్తలేరు వండినా కాబట్టి అంటున్నాడు కాక. ఈ కాకతో పాటు పిల్లలు, చిన్న పిల్లలు అందరూ ఇక చించుకుంటారు సొలై అంటే, ఎందుకంటే ఆ టేస్ట్ ఉంటుంది కాబట్టి. చలో ఇంటికి పోయి ఒక్కొక్కరు తినేయడమే, ఎవరి సామాన్లు సర్దుకొని పోవడమే జరుగుతుంది. యాటైతే కోయడం అయిపోయింది కాబట్టి ఎవరి సామాన్లను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేను అనుకుంటున్నా ఈ సంక్రాంతి మీకు అంత మంచి జరగాలని, ఈ పండగ పూట అందరూ కలిసిమెలిసి సంతోషంగా కుటుంబ సమేతంగా ఉండాలని కోరుకుంటూ మీ ఆర్జీ వ్లాగ్స్. నేను కూడా ఇంటికి వచ్చేసి కర్రీ కోసం అయితే చిన్న మటన్ ముక్కలు కట్ చేసుకొని ఇక కర్రీ వండేసుకొని బుక్కెడంతా తినేసి మా దోస్తుగాళ్ళతో వాలీబాల్ ఆడడానికి అయితే వెళ్ళిపోతా. సరదాగా మా ఫ్రెండ్స్తో అయితే వాలీబాల్ ఆడడానికి అయితే వచ్చేసిన. ఇక సరదాగా అయితే నువ్వా నేనా అనుకొని మ్యాచ్ ఆడిన తర్వాత ఇక అయితే అలా గడిచిపోయింది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం మంచి వీడియోలు చేస్తానని అనుకుంటున్నా. ఐ హోప్. థ్యాంక్ యూ.